బీసీలకు ఇవ్వమన్నారు. అందుకే 1971లో ఇక్కడ అనంతరామన్ కమిషన్ ప్రకారం వాళ్ళు 30% ఇచ్చిండ్రు, కానీ 25% అమలు చేసిండ్రు. 25% బీసీలకు, అప్పుడు 15% ఎస్సీలకు, 6% ఎస్టీలకు, మొత్తం 46% ఉండే. 4% మిగిలితే అది వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు బీసీ కేటగిరీ అని ఇచ్చిండు. సో ఇది ఈ రాష్ట్రంలో జరిగింది. ఇవాళ మనం రాష్ట్ర ఉద్యోగాలన్నీ 42% అంటున్నాం, కేంద్రంలో అంటలే. కేంద్రంలో కేవలం 27%. 93 నుంచి ఇప్పటిదాకా కేంద్రంలో అన్ని ప్రైవేట్ అయిపోయినాయి సంస్థలు, ఉద్యోగాలు లేవు. కాబట్టి ఇవాళ బీసీలకు శత్రువులు ఎవరంటే ఈ ఆధిపత్య కులాలు, ఈ ఆధిపత్య పార్టీలు. ఇక మూడోది వస్తే మీడియా. ఈ మీడియాలో మన గురించి రాయరు, మన బీసీల గురించి చెప్పరు. ఇవాళ సర్వాయి పాపారాయుడు ఉన్నాడు, వారి చరిత్ర ఎక్కడి నుంచి దొరికిందండి? ఇక్కడ ఇండియాలో ఎక్కడో బ్రిటిష్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోతే అక్కడ పుస్తకాలలో ఉంది, కానీ ఇండియాలో లేదు. అట్లాంటి బీసీ బహుజన వీరుల చరిత్రలు ఎన్నో ఈ భారతదేశంలో కనుమరుగైనాయి. ముదిరాజు ఉన్నాడు, పండుగ సాయన్న, వారి గురించి ఎవరు మాట్లాడతారు? ఎవరికి తెలుసు? సో బీసీలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వీరులు ఇవాళ చరిత్రలో కనుమరుగైంది. సో అది మీడియా తీసుకురాదు, మన పాఠ్య పుస్తకాలలో ఉండవు, మన సినిమాలలో ఉండవు. సో మనకు ఒకవైపు సాంస్కృతిక రంగంలో కూడా బీసీలను అణచివేసింది. ఇవాళ శంకర్ గారు ఉన్నారు ఇక్కడ, వారు 2007 మనకు 1997 2007లోనే వారు జయం మనదే సినిమాలో బీసీలకు బహుజనులకు రాజ్యాధికారం రావాలని చెప్పి సినిమా తీస్తే వారిని మొత్తం సినిమా ఇండస్ట్రీలో అనగదొక్కిండ్రు.